हेतुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. శంకర భగవత్పాదాచార్యుల వారు 32 ఏళ్ల పాటు సశరీరంగా ఈ భూమి మీద ఉండి వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అసామాన్యమైనది, మానవ మాతృలు చేయగలిగేది కాదు. అందుకే వారిని సాక్షాత్తు పరమశివుడు, సాక్షాత్తు పరమేశ్వరుడే దిగి వచ్చాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి మనకు ఆధారాలు కూడా భవిష్యాది పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వారు కఠోరమైనటువంటి పరిశ్రమ చేసి సనాతన ధర్మాన్ని పరిరక్షించి ఉద్ధరించి వారు శరీరాన్ని విడిచిపెట్టడానికంటే ముందే నేను చేసినటువంటి ఈ యొక్క సేవ ఏదైతే ఉందో, నేను పడ్డ పరిశ్రమ, నేను చేసిన శ్రమ, ఇది ఇంతటితో ఆగిపోకూడదు, ఇది పరంపరగా కొనసాగాలి. భవిష్యత్తులో ఎప్పుడు సనాతన ధర్మానికి ఇబ్బంది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి నా వారసులు, నా శిష్యులు అందుబాటులో ఉండాలి. నా విధానం, నా సిద్ధాంతం అనేది వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉండాలి అని చెప్పేసి భావించినటువంటి శంకర భగవత్పాదాచార్యులు ఆమ్నాయ పీఠాలు అని దేశవ్యాప్తంగా స్థాపించారు. స్థాపించి వారి ఆంతరంగిక శిష్యుల్ని పీఠాధిపతులుగా నియమించారు. వారి సిద్ధాంతాన్ని, వారి మార్గాన్ని, వారి సంకల్పాన్ని జనంలోకి తీసుకువెడుతూ ఉండమని వాళ్లను ఆదేశించారు. ఆ విధంగా దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం, శృంగేరి శారదాపీఠం సురేశ్వరాచార్యుల్ని అక్కడ మొదటి పీఠాధిపతులుగా నియమించి పరంపరను ముందుకు తీసుకువెళ్ళమని చెప్పారు. ఈ యొక్క పీఠాలు నడవడానికి కావలసినటువంటి మఠామ్నాయ మహానుశాసనము అనేటటువంటి ఒక రాజ్యాంగం కూడా రచించి ఇందులో ఉన్నటువంటి నియమాలు పాటించాలి అని వారు శాసనం చేశారు. వాటికి అనుగుణంగానే అందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. అందులో స్పష్టంగా ఆయన ఏమంటారు? అస్మత్ పీఠ సమారూఢ పరివ్రాడుక్త లక్షణ అహమేవేతి విజ్ఞేయ అంటారు. నా యొక్క పీఠంలో, అంటే మా యొక్క పీఠంలో ఎవరైతే పరివ్రాడుక్త లక్షణాలతో ఉంటారో వారు నేనే అని తెలుసుకోండి. అహమేవేతి విజ్ఞేయ, వారు శంకరులే అని చెప్పి తెలుసుకోండి అని వారు శాసించారు. అందువల్ల ఆమ్నాయ పీఠాల్లో ఉన్నటువంటి పీఠాధిపతుల్ని మనం శంకరాచార్యులుగా సంబోధిస్తాం. శృంగేరి శంకరాచార్యులు అంటాం, పూరి శంకరాచార్యులు అంటాం. ఈ విధంగా దేశమంతా కూడా చేస్తున్న సంబోధనే ఇది. అలాంటి సందర్భంలో శృంగేరి శారదాపీఠం గురించి మనం తీసుకుంటే కనుక పరమపూజ్యులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు పీఠాధిపతిగా ఉన్నారు. వారు తదుపరి పీఠాధిపతిగా పరమపూజ్య శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని నియమించారు. నియమించి వారు ఉత్తర పీఠాధిపతి అని చెప్పడం జరిగింది. అంటే నా తరువాత వారే పీఠాధిపతి అని చెప్పేసి, ఆ తర్వాత కొంతకాలానికి వారి యోగ్యత, వారి యొక్క విద్వత్తు, శక్తి, తపస్సు అంతా కూడా గమనించినటువంటి వారే భారతీ తీర్థ మహాస్వామి వారు ఇక నేను రావలసినటువంటి అవసరం లేదు, జనంలోకి ఇంకా నేను రానక్కర్లేదు, అన్ని కార్యాలు కూడా నేను చూడక్కర్లేదు, మా మనస్సు తెలిసినటువంటి వారు, నా మనస్సుకు నచ్చినటువంటి వారు, నేను ఏ విధంగానైతే ఆలోచిస్తానో అదే విధంగా ఆలోచించేటటువంటి వారు, నేను ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానో అదే విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి వారు వీరే, బంగారం వంటి శిష్యులు నాకు దొరికారు అని చెప్పేసి వారు 2019వ సంవత్సరంలో వారి వర్ధంత్యోత్సవం నాడు, అంటే జన్మదినోత్సవం నాడు వారు స్వయంగా ప్రకటించారు. ఆ వాణి మీరు వినవచ్చు. ನನಗೆ ಆ ಭಗವಂತ ಅಪಾರವಾದ ಅನುಗ್ರಹ ಮಾಡಿ ನನಗೆ ಅತ್ಯಂತ ಸಂತೋಷಜನಕರಾದಂತಹ ಒಬ್ಬ ಶಿಷ್ಯರನ್ನು ಭಗವಂತ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ನಮ್ಮ ಶಿಷ್ಯರು ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಓದ್ತಾರೆ. ಅನೇಕ ಸಲ ನೋಡಿದ್ದೇನೆ ನಾನು ಏನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಎಣಿಸ್ತೇನೋ ಅದನ್ನೇ ಅವರು ಹೇಳ್ತಾರೆ. ನಿನ್ನೆ ದಿವಸ ಯಾವುದೋ ಒಂದು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಏನೋ ಒಂದು ತಪ್ಪಿತ್ತು, ಆ ತಪ್ಪನ್ನು ತಿದ್ದಬೇಕಾಯಿತು. ನಾನು ಒಂದು ತಿದ್ದಿದೆ, ಅವರಿಗೆ ನಾ ತಿದ್ದಿದ್ದನ್ನು ಹೇಳಿದೆ, ನನಗೆ ಹೀಗೊಂದು ಬಂದಿದೆ,
ಇದನ್ನೇನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ ಅಂತಂದೆ. ನಾನು ಯಾವ ಪದವನ್ನು ಹಾಕಿದ್ದೀನೋ ಅದೇ ಪದ ಅವರು ಉಚ್ಚಾರಣೆ ಮಾಡಿದರು. ಈ ಪದ ಹಾಕಿದ್ರೆ ಆಗ್ತಿತ್ತಲ್ಲ ಅಂತ, ಅದೇ ಪದವನ್ನು ಹಾಕಿದೇನಪ್ಪ, ಹೇಗೆ ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ನೀವು ಓದಿದ್ರಿ ಅಂತ. ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರತಿಯೊಂದರಲ್ಲೂ ನನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇದ್ದಿದ್ದನ್ನ ಹಾಗೆಯೇ ಮಾಡ್ತಕ್ಕಂಥ, ಹಾಗೆಯೇ ಹೇಳ್ತಕ್ಕಂಥ ಒಂದು ಚಿನ್ನದಂಥ ಶಿಷ್ಯರನ್ನ ಭಗವಂತ ನನಗೆ ಕರುಣಿಸಿದ್ದರಿಂದ ನನಗಿನ್ನು ಯಾವುದನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತ ಅನಿಸ್ತಾರೆ. ಏನು ಮಾಡಿದರೂ ಎಲ್ಲವನ್ನು ಅವರು ಮಾಡ್ತಾರೆ, ಅವರು ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಎಂಬತಕ್ಕಂಥ ತೃಪ್ತಿ ಇದೆ. ಹಾಗಾಗಿ ನಾನೀಗ ಯಾವುದಕ್ಕೂ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ಯಾರು ಕರೆದರೂ ಕೂಡ ನೋಡಿ, ಈಗ ಮಠಾಧಿಪತಿಗಳು ಅವರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಅಲ್ಲ, ತಾವು ಬರಬೇಕು, ನಾನು ಇಲ್ಲಿಂದಲೇ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತೀನಿ, ಅವರು ಬರ್ತಾರೆ, ನಿಮಗೆಲ್ಲವನ್ನೂ ಅನುಗ್ರಹ ಮಾಡ್ತಾರೆ ಅಂತ. ಹಾಗಾಗಿ ನಾನೀಗ ಒಂದು ವಿಧವಾಗಿ ನಿವೃತ್ತಿ ಮಾರ್ಗದಲ್ಲಿದ್ದೇನೆ. ఇదే రీతిగా ముందువరియಬೇಕು ಅಂತ ನನಗೆ ఆకాంక్షೆ. ఇందులో వారు ఏమన్నారంటే, బంగారం లాంటి శిష్యులు నాకు దొరికినందుకు నాకు అత్యంత సంతృప్తిగా ఉన్నది. నా మనసేమిటో సంపూర్ణంగా వారికి తెలుసు. అందుకే ఎవ్వరు నా వద్దకు వచ్చినా కూడా నన్ను ఆహ్వానించడానికి నేను ఇక మీదట ఎక్కడికి రాను. నేను తపస్సులో ఉన్నాను, జపంలో ఉన్నాను, నేను పూర్తిగా అంతర్ముఖుణ్ణై ఉన్నాను. కావున మీరు వారిని తీసుకెళ్ళండి, వారి వద్దకు వెళ్ళండి అని చెబుతూ స్పష్టంగా అక్కడ మాట అన్నారు వారు. ఇప్పుడు మఠాధిపతి వారిని తీసుకెళ్ళండి, వారి వద్దకు వెళ్ళండి అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మఠాధిపతి వారు అని ఎందుకు చెప్పారు? వారు ఉత్తనే చెబుతారా అండి? ఆ విధంగా చూసుకున్నప్పుడు నాతో సమానులు వారు, నేను వారు వేరు కాదు, మేమిద్దరము ఒకటే, శరీరాలు వేరైనా కూడా ఆత్మ ఒకటే అని చెప్పేసి స్వయంగా భారతీ తీర్థస్వామి వారు ప్రకటించారు ఇందులో కనుక మనం వింటే. ఆ విధంగా శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు కాగా, ఉత్తర పీఠాధిపతులుగా విధుశేఖర భారతీ స్వామి వారిని వారే నియమించి వారు నాతో సమానులు, నేను వారు ఒకటే, మనస్సు ఒకటే అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అద్భుతమైనటువంటి గురు శిష్య సంబంధం మనం అక్కడ చూస్తూ ఉంటామండి. అంత మాత్రమే కాదు, భారతీ తీర్థస్వామి వారు ఎక్కడ కూర్చున్నా కూడా వారితో సమానమైనటువంటి ఆసనము విధుశేఖర భారతీ స్వామి వారు కూడా వేస్తూ ఉన్నారు. వారి సమక్షంలోనే జరుగుతూ ఉన్నది. సంపూర్ణంగా వారిద్దరి యందు భేదం లేదు అనేటటువంటి ఒక అంశము అందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ పెద్దవారి దగ్గర చిన్నవారు శిష్యులుగా ఉంటారు, అది వారి యొక్క విధానం, గురు శిష్యుల సంబంధం. కానీ జనం మాత్రం ఇద్దరిని ఒకలాగానే చూస్తారు, దృష్టిలో పెట్టుకోండి. అలా చూసుకున్నప్పుడు వారు శృంగేరి శంకరాచార్యులు, నా తదుపరి పీఠాధిపతులు వీరు అని వారు నిర్ణయించి వారు పట్టాభిషేకం చేసి ప్రకటించినటువంటి సందర్భంలో వీరు తదుపరి శృంగేరి పీఠాధిపతులు, ప్రస్తుతానికి ఉత్తర పీఠాధిపతులు. పెద్దవారు ఉండగా అయితే పెద్దవారిని ఎక్కువగా గౌరవిస్తారు, ఆ తరువాత చిన్నవారిని గౌరవిస్తారు. పెద్దవారు లేకుండా, అంటే పెద్దవారి పరోక్షంలో వీరు ఉన్నప్పుడు వారిని చూసినట్టే చూస్తారు. ఇది అన్ని చోట్ల కూడా మనం చూస్తూ ఉంటామండి. రాష్ట్రపతి ఉన్నప్పుడు రాష్ట్రపతికి ఉన్నంత గౌరవం ఉపరాష్ట్రపతికి ఉండదు. కానీ రాష్ట్రపతి పరోక్షంలో మాత్రం ఆ గౌరవం ఉపరాష్ట్రపతికే ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక అన్ని వ్యవస్థల్లోనూ కూడా ఆ యొక్క తదుపరి స్థానము అనేటటువంటిది ఉంటుంది, తత్సమానంగానే గౌరవింపబడుతూ ఉంటుంది. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే కనుక, కాషాయ దండాలు ధరించినటువంటి గోవిందానంద సరస్వతి స్వామి వారు సనాతన ధర్మానికి చేటు కలిగించేటటువంటి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది తగదు. కాషాయ దండాలు ధరించినటువంటి యతిని మేమే గౌరవిస్తూ ఉన్నాము. కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ అనేటటువంటి ఉద్దేశంతో వారు ఎలా మాట్లాడినా కూడా మేము చెప్పవలసింది సగౌరవంగానే చెబుతూ ఉన్నాము. అలాంటప్పుడు అదే కాషాయ దండాలు ధరించినటువంటి మరొక యతీశ్వరుణ్ణి వీరు ఏ విధంగా గౌరవిస్తూ మాట్లాడాలి? అలా మాట్లాడకపోగా నకిలీ అనేటటువంటి పదాలు వాడడం, ఆ పదం నేను చెప్పలేకపోతూ ఉన్నానండి. నకిలీ అనేటటువంటి పదం వాడి శంకరాచార్యుల్ని, శృంగేరి శంకరాచార్యుల్ని అనడం అనేది, రచ్చకీడ్చడం అనేది, పత్రికల్లో అక్కర్లేని ప్రకటనలు చేయించడం అనేటటువంటిది, సామాజిక మాధ్యమాల్లో ఏది పెడితే అది రాయడం అనేది, ఇదంతా కూడా సనాతన ధర్మానికి మంచిది కాదు. సనాతన ధర్మం బాగు కోరేవారైతే కనుక
ఈ పని మీరు చేయరు. పెద్దవారు ఉన్నప్పుడు పెద్దవారినే జగద్గురువులు అంటారు. పెద్దవారి పరోక్షంలో చిన్నవారిని జగద్గురువులు అంటారు. ఈ విధంగా పరంపరగా మనం చూసుకున్నప్పుడు ఉన్నదే. జగద్గురువు అంటే ఇంతకీ అర్థం ఏమిటండి? నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. జగత్తులో ఎవ్వరికైనా సరే ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు జగద్గురువు. ఆ మాత్రం దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు ఈయన? కావున వారి వ్యాఖ్యలను నేను సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాను. ఫలానా వారు శంకరాచార్యుల లేకపోతే నకిలీనా అని చెప్పేసి చర్చించాల్సిందో లేకపోతే నిర్ణయించాల్సిందో ప్రకటించాల్సిందో సందర్భం వస్తే ఖండించాల్సిందో ఎవరండి? మరొక శంకర పీఠాధిపతులే చేయాలి. అంటే ఆమ్నాయ పీఠాధిపతులు చేయాలి. ఒకవేళ అలా మాట్లాడాల్సి వస్తే కనుక, నిజంగా అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఎక్కడైనా ఖండించవలసింది ఆమ్నాయ పీఠాధిపతులు. ఒక ఆయన వేదమంత్రం సరిగ్గా చెబుతున్నాడా తప్పు చెబుతున్నాడా అని వేరొక వేద పండితుడు మాత్రమే నిర్ణయించగలడు. అదేవిధంగా ఒకరు శంకరాచార్యులా కాదా అని ఒక శంకరాచార్యులు మాత్రమే చెప్పగలరు. ఆ విధంగా శృంగేరి శంకరాచార్యులైనటువంటి మహాసన్నిధానం వారు పరమపూజ్య భారతీ తీర్థస్వామి వారు వీరిని జగద్గురువులుగాను తదుపరి పీఠాధిపతులుగాను శంకరాచార్యులుగాను నియమిస్తే వారి మాటను కాదనేటటువంటి హక్కు ఎవరికి ఉంటుందండి? ఆయా పీఠాధిపతులకే అక్కడ తదుపరి పీఠాధిపతిని నియమించకుండా పెద్దవారు పరమపదించినప్పుడు వారికి కూడా పట్టాభిషేకం వీరే చేశారు. వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదండి. అలా కుదరదు. అలా చేయడం అనేది అసంభవం. వేరే శంకర పీఠాధిపతులే చేయాలి అలాంటి పనులు. కావున ఒకరు శంకరాచార్యులా కాదా అనేటటువంటి అంశాన్ని చర్చించవలసిందైనా ఖండించవలసిందైనా శంకరాచార్యులు మాత్రమే. ఈయన చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి చూసారా, ఏమైనా మాట్లాడనివ్వండి. ఈ అంశాలన్నీ కూడా ఒకవేళ పరమ పూజ్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు చెబితే అప్పుడు నమ్మవలసి ఉంటుంది. అప్పుడు ఆ మాటలకు విలువ ఉంటుంది. లేకపోతే ఇతర శంకర పీఠాధిపతులు చెబితే, అంటే ఆమ్నాయ పీఠాధిపతులు దృష్టిలో పెట్టుకోండి, ఇతర ఆమ్నాయ పీఠాధిపతులు చెబితే ఆ మాట గురించి మనం కూడా కాస్త పట్టించుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అంతేకాని సంబంధం లేకుండా ఈయన వచ్చి చెప్పడం ఏమిటండి? ఈయన కాషాయ దండాలు ధరించిన యతిగా అందరూ గౌరవిస్తున్నారు, అంతవరకే. కానీ ఫలానా వాళ్ళు నకిలీ, ఫలానా వాళ్ళు నిజము అని చెప్పవలసినటువంటి పని ఈయనది కాదు. ఒక డాక్టరు సరిగ్గా ఆపరేషన్ చేయగలడా లేదా అని ఒక డాక్టరే చెప్పాలి. ఒక డాక్టరు యోగ్యుడా కాదా అని మరొక డాక్టరే నిర్ణయిస్తాడు. అంతేకాని మామూలు వ్యక్తులు నిర్ణయించలేరు. కావున గోవిందానంద సరస్వతి వారికి నేను చెబుతూ ఉన్నది ఏమిటి అని అంటే, ఈ చర్చ, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, ఈ విధమైనటువంటి పరిణామాలు సనాతన ధర్మానికి ఎంత మాత్రమూ మంచివి కావు. గతంలో కూడా 1986లో చూసుకుంటే భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా అప్పటికింకా వారికంటే పెద్ద స్వామి వారు ఉన్నప్పుడు వారిని కూడా అప్పటి రాష్ట్రపతి జగద్గురు అనే సంబోధించారండి. అదేవిధంగా ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారిని కూడా ఇప్పటి రాష్ట్రపతి భవనం జగద్గురు అనేటటువంటి పదంతో సంబోధించింది. ఇందులో అసలు చర్చనీయాంశం ఏముందండి? శృంగేరి పీఠంలో ఉన్నటువంటి ప్రతి పీఠాధిపతి శంకరాచార్యులే, ప్రతి శంకరాచార్యులు కూడా జగద్గురువులే. ఇది అన్నీ తెలిసి కూడా వీరు ఈర్ష్యతోనో అసూయతోనో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వారికి దక్కవలసినటువంటి పీఠం దక్కలేదు అనేటటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఏమైనా సరే ఈ విధంగా వాటిని బయటపెట్టడం అనేది సనాతన ధర్మానికి ఎంత మాత్రమో మంచిది కాదు. ఈ వ్యాఖ్యల్ని నేను సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక ఆమ్నాయ పీఠానికి చెందినటువంటి శంకరాచార్యులైనటువంటి పరమపూజ్య భారతీ తీర్థ స్వామివారు నా తదుపరి వారసులు వీరు, నా తదుపరి పీఠాధిపతి వీరు అని చెప్పేసి నిర్ణయించి ప్రకటించి పట్టాభిషేకం చేసి ఇప్పుడు మఠాధిపతులు వారు అని చెప్పి వారే ప్రజలందరూ ఉండగా ప్రకటించి వారినే పిలవండి అని కూడా చెప్పిన తరువాత, వారినే తీసుకువెళ్ళండి, సమస్యలన్నీ వారికే చెప్పుకోండి అని కూడా చెప్పిన తరువాత ఇంకా పరమపూజ్య శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే కనుక అజ్ఞానం అనుకోవాలా, లేకపోతే జ్ఞానం ఉండి కావాలని మాట్లాడుతున్నారు అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. స్వస్తి.